వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని, ఆయన అనుచర గణాన్ని దేవుడు క్షమించడు. కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నువ్వు వైకుంఠం పైనే విషం జిమ్మేటువంటి పరిస్థితులు. జరగనివి జరిగినట్లుగా నీ మీడియాలో, నీ బులుగు మీడియాలో వివిధ రకాలుగా ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారనేటువంటి ఒక తప్పుడు ఆలోచనని, మార్గాన్ని ఎంచుకున్నారు మీరు. ఇది కొనసాగదు అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈరోజు అనేక దఫాలు గతంలో కూడా చెప్పాము, ఎక్కడికక్కడ చెప్తూనే వస్తున్నాం. కానీ ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఇవి ఎన్ని చెప్పినా వాళ్ళ తలకి ఎక్కడం లేదు. తప్పక ఇవాళ మళ్ళీ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచే మీకు జవాబు చెప్పాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నం ఇవాళ మొదలుపెట్టాను. దాదాపుగా 4.5 దశాబ్దాల రాజకీయ జీవితం ఉన్నది. అనేక మంది ముఖ్యమంత్రులతో పనిచేసినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తిని నేను. కానీ దుర్మార్గం ఈరోజు ఇటువంటి ప్రతిపక్షంకి సాక్షాత్తు వైకుంఠవాసి మీద జరిగే దుష్ప్రచారం మీద జవాబు చెప్పుకోవాల్సి రావడం అనేదే నాకు బాధగా ఉంది. ఎప్పుడు చూడలేదు ఎలాంటి ప్రతిపక్షాన్ని. మేము అధికార పక్షంలో ఉన్నాం, ప్రతిపక్షాల్లో ఉన్నాం. కానీ నిరంతరం 5.5 కోట్ల ఆంధ్రులను పూజించేటువంటి దైవం మీద ఇవాళ ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. కానీ ఇటువంటి ప్రతిపక్షం ఉండడం బాధాకరం. రాజకీయ ప్రయోజనాల కోసం, నీ స్వార్థ రాజకీయం కోసం, కేవలం నీ రాజకీయ పార్టీ మనుగడని కాపాడుకోవడం కోసం ఇవాళ దేవుడిని సైతం నువ్వు వదిలిపెట్టకుండా ఒక సైకోలాగా ఇవాళ ఆనందం పొందడానికి దేవుణ్ణి కూడా దూషించే పరిస్థితి వచ్చింది మీకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.